వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా భాండీలో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ శనగపప్పు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 15 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుందామండి. దానిలోనే ఒక 2 రెబ్బల చింతపండు కూడా వేయాలి. చివరిగా దానిలో ఎండు కొబ్బరి పొడిని వేయాలండి. దానిలోనే నాకు మునగాకు అవైలబిలిటీలో లేనందున మునగాకు పౌడర్తో చేస్తున్నానండి. తగినంత ఉప్పు, మునగాకు పౌడర్ 3 స్పూన్స్ తీసుకొని అన్నింటినీ కొంచెం సేపు డ్రై రోస్ట్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేసుకుందాం. అంతే అండి, మునగాకు కారప్పొడి తయారైపోయింది. ఈ పౌడర్ చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా కదండి. ఇది ఇడ్లీల్లోకి, అన్నంలోకి, చపాతీలోకి దేనిలోనైనా తినచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.